ఇప్పుడు అంటే ఇవన్నీ వచ్చినాయి కానీ ఒకప్పుడు ఇవేం లేవు భయ్యా. ఎట్లుండేనంటే ఒక అతను వచ్చినాడు, కార్ నేను మీ దగ్గర పెడతా, అంతేకాకుండా మీ దగ్గరనే వాషింగ్ జాబ్ ఏదన్నా జాబ్ ఉంటే చూడండి, నేను మీ దగ్గరనే ఉంటా, కార్ ని ఇట్లా నా కళ్ళ ముందే ఉంటది, చూసుకుంటా ఉంటా, మీ బ్రాంచ్ ఎక్కడ ఉందో చెప్పండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసిండు. కానీ అప్పుడు అసలు అట్లాంటి ఆప్షన్లు మా దగ్గర ఏం లేకుండే అన్నమాట. కానీ ఇప్పుడు అతనికి ఒక ఆప్షన్ వచ్చింది, అట్లా అనుకునే వాళ్ళకి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. అట్లనే కార్ మా ఇంటి దగ్గర ఉండి మా కార్ కి ఏమైతుందో మేము చూసుకుంటాం అన్న వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అదేంటిదంటే ఇంటి దగ్గర నుంచి కార్ రెంట్ కి ఇచ్చుకోవడం. అదేంటిదంటే ఒక తృప్తి ఉంటది, కార్ కి ఏమైతుంది ఏంటిది, కార్ కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, కార్ కి ఏమైనా స్క్రాచ్లు పడ్డాయా, లేకపోతే కార్ కి ఇంటర్నల్ గా ఏమైనా పార్ట్స్ ఇట్లా మిస్ అయినాయా, ఇవన్నిటికి ఇట్లా మనకి చాలా తృప్తి ఉంటది కార్ మనమే రెంట్ కి ఇచ్చుకుంటే. అయితే మనం దీన్ని ఆలోచించుకునే ఓనర్ కార్ ఇంటి దగ్గర నుంచి రెంట్ కి ఇచ్చుకుంటే ఎలా ఉంటది అని చెప్పి మేము ఆలోచించే మేము ఏం చేసినామంటే ఇంటి దగ్గర నుంచి కార్ ని రెంట్ కి ఇచ్చుకునే ఒక ఆప్షన్ అయితే తీసుకొని వచ్చినాం. దీనికి రెంట్ యువర్ కార్ ఫ్రమ్ యువర్ హోమ్ అని చెప్పి ఒక పేరు పెట్టినాం. ఎప్పుడైతే ఒక అతను కార్ ని మీ దగ్గర పెడతా, మీ దగ్గరనే నేను జాబ్ చేస్తా, మీ దగ్గరనే ఉండి నా కార్ ని నేను చూసుకుంటా అని చెప్పి అతనికి ఆ కార్ అంటే ఎంత ఇష్టమో సో మాకైతే అర్థమైపోయింది. ఆ ఇష్టంతోని అతనికి ఏంటంటే కార్ మా దగ్గర పెట్టేసి నువ్వు వెళ్ళిపో అంటే ఇట్లాగా అతను ఎట్లుందంటే ఫేస్ అంతా ఇట్లాగా సంథింగ్ డిసప్పాయింట్ అయినట్టు సో అట్లయితే ఇంకా అయిందనమాట. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా డైరెక్ట్ మీ కార్ ఏదైతే ఉందో ఇంటి దగ్గర నుంచి రెంట్కి ఇచ్చుకోవచ్చు. మీ కార్ ఈఎంఐ ని కట్టలేకపోతున్నా, నా సాలరీ సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి కార్ రెంట్కి ఇచ్చుకొని మీ కార్ ఏమైతుంది, మీ కార్ ని కస్టమర్ ఏమైనా డామేజ్ చేసిందా ఏంటిది అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు, అమౌంట్ కలెక్ట్ చేసుకోవచ్చు, మీ కార్ తో డబ్బులు సంపాదించుకోవచ్చు. మొత్తం అంతా ట్రాన్స్పరెంట్ ఉంటది, మధ్యలో బ్రోకర్ ఉంటాడు. కాబట్టి మీరు కూడా మీ కార్ ని అటాచ్మెంట్ చేసుకుందాం, నేను కూడా ఈ ఆప్షన్ లో నా కార్ ని పెట్టాలనుకుంటున్నా అని చెప్పి నువ్వు అనుకుంటే ఇప్పుడే కింద ఒక నెంబర్ ఇస్తున్నా కదా, ఈ నెంబర్ కి అయితే నువ్వు ఇప్పుడే కాల్ చేసి, ఒకవేళ నెంబర్ బిజీ వస్తే వాట్సాప్ చేయి, వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి కాల్ బ్యాక్ కూడా చేస్తారు.